ఇక్కడ అబద్ధాలు చెప్తేనే పదవి, అబద్ధాలు చెప్తేనే మనుగడ. అక్కడ అబద్ధాలు చెప్తే పదవీగండం, రాజకీయ జీవితం ముగిసే ప్రమాదం. పాశ్చాత్య దేశాలకు మన రాజకీయాలకు కనిపిస్తున్న స్పష్టమైన గీత ఇది. ఇక్కడ చాలా సాధారణంగా కనిపించే అంశాలు, అత్యంత సహజంగా భావించే విషయాలు అక్కడ అతిపెద్ద నేరంగా కనిపిస్తాయి. పదవులు పోతాయి, రాజకీయ జీవితాలు ముగిసిపోతాయి. మన దగ్గర అబద్ధాన్ని ఎంత క్యాజువల్గా తీసుకుంటామో వెస్ట్రన్ సొసైటీ అంత సీరియస్గా తీసుకుంటోంది. మహామహానేతలే చిన్న చిన్న అబద్ధాలకు పదవులు పోగొట్టుకుంటున్నారు. వేల కోట్ల స్కాములు, హామీలిచ్చి తప్పటం సంగతి తర్వాత వ్యక్తిగత జీవితంలో జరిగే చిన్న చిన్న వ్యవహారాలలో కూడా గీత దాటితే ప్రజల ముందు నేరస్తులుగా నిలబడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ తేడానే అక్కడి వ్యవస్థలను బలంగా నిలబెడుతోందా? ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి మన ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిందా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. ఆయనో దేశానికి ప్రధాని అయినా సొంత జీవితం అనేది ఉంటుంది కదా. అలా ఫ్రెండ్స్తో ఓ పార్టీ చేసుకున్నాడు. అయితే అది సాధారణ సమయంలో అయితే ఎవరూ పట్టించుకోకపోవును. కోవిడ్ సమయంలో, కోవిడ్ నిబంధనలు ఉన్న సమయంలో తానే విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ సన్నిహితులతో గడిపాడు. ఇదేమైనా పెద్ద విషయమా? ప్రధాని అన్న తర్వాత ఆ మాత్రం చేయకూడదా? దాన్ని కూడా ప్రశ్నించాలా? దాన్ని కూడా తప్పుపట్టాలా అనుకుంటాం. కానీ అది భారతదేశం కాదు, బ్రిటన్. ఆ ప్రధాని బోరిస్ జాన్సన్. ఇప్పుడు ప్రధాని పదవి పోగొట్టుకుని దోషిలా నిలబడ్డాడు. అతను చేసింది మన లెక్కలో పెద్ద నేరం కాకపోవచ్చు, కానీ చట్టం అనేది ఒకటుందని, నిబంధనలు అమలవ్వటంలో రాజు పేద తేడా ఉండకూడదని భావించే సమాజంలో అది ఖచ్చితంగా తప్పే. ఆఖరికి ప్రధాని పదవి నుంచి బోరిస్ దిగిపోవాలంటూ సొంత ప్రభుత్వంలోని మంత్రులే వరుసగా రాజీనామాలు చేశారు. అందుకే మళ్లీ ప్రధానవుతానని ఆశలు పెట్టుకున్న బోరిస్ జాన్సన్ ఇప్పుడు సగం పదవీకాలం కూడా పూర్తి కాకుండానే మాజీ అయ్యాడు. దశాబ్ద కాలంలో బోరిస్ జాన్సన్ బ్రిటన్లో హీరో నుంచి జీరో అయ్యాడు. 2012లో లండన్ మేయర్గా ఒలింపిక్స్ నిర్వహించి తన సమర్థతను నిరూపించుకున్నాడు. బ్రెగ్జిట్ ఉద్యమ నాయకుడిగా ప్రజల నీరాజనాలందుకున్నాడు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో మార్గరెట్ థాచర్ తర్వాత అంతటి అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుడిగా అసాధారణ ప్రజా మద్దతు సంపాదించుకున్నాడు. కానీ పార్టీ విరాళాల సొమ్ముతో తన ఇంటిని రెనోవేషన్ చేసుకున్నట్టు విమర్శలెదుర్కొన్నాడు. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రధాని కార్యాలయంలోనే సన్నిహితులతో మందు పార్టీ చేసుకున్నాడు. ఇదే కాదు, ఓ రేపిస్ట్ ఎంపీ చరిత్ర తెలిసి కూడా తన పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా నియమించి తనకు వాస్తవాలు తెలియదని బుకాయించాడు. చివరికి ఈ అబద్ధాల నేత మాకొద్దని సొంత పార్టీ నేతలే వరుసగా రాజీనామాలు చేయటంతో తల దించుకుని తప్పుకున్నాడు బోరిస్ జాన్సన్. బోరిస్ జాన్సన్ ఇంత అవమానకరంగా దిగిపోయే పరిస్థితి రావటానికి కారణాలు సింపుల్. బ్రిటిష్ ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలన్నీ నిక్కచ్చిగా వ్యవహరించాయి. మన దగ్గరలాగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని గాలి మాటలు చెప్పటం కాదు, నిజంగానే పనిచేశాయి. కోవిడ్ కాలంలో అతగాడి పనులను నిర్ధారించి బాధ్యుణ్ణి చేసి నిలదీసి ప్రశ్నించి గద్దె దింపాయి. ఇప్పుడు మన దేశానికొద్దాం. ఇక్కడ ప్రధాని వరకు ఎందుకు? ఓ ఎమ్మెల్యే లేదంటే ఓ కార్పొరేటర్ గీత దాటితే ఏమైనా చేయగలమా? వ్యవస్థలు ప్రశ్నించగలవా? ఏం పొలిటీషియన్ అన్న తర్వాత ఆ మాత్రం ఉండదా అని మనము అనుకుంటాం. ఇదే మనకు ఆ దేశాలకు కనిపిస్తున్న స్పష్టమైన తేడా. మనకు ఏదైనా అవసరం పడితే స్థానిక నేతల దగ్గరకు వెళ్తుంటాం. ఓ కార్పొరేటర్ కావచ్చు, ఓ ఎమ్మెల్యే కావచ్చు, ఎంత చిన్న ప్రజాప్రతినిధైనా ఏదోలా మన పని చేస్తాడని నమ్ముతాం. అది రూల్స్కి విరుద్ధమని లేదా వీలు కాదని చెప్తే ఆ నేత అసమర్థుడని భావిస్తాం తప్ప అదే సరైన సమాధానం అనుకోం. చట్టానికి అతీతంగా పనులు చేస్తేనే లీడర్ అనుకుంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏం చేసైనా ఎలాగైనా పని పూర్తయితే చాలు అనుకుంటాం. విలువల ప్రస్తావన రాగానే పాఠాలు వల్లిస్తాం. అంటే చెప్పటానికి తప్ప అనుసరించటానికి కాదనేలా మనల్ని మనమే మోసం చేసుకుంటాం. తలుపు సందు నీతితో హాయిగా బతికేస్తుంటాం. ఇది వ్యక్తులుగా, సమూహంగా, సమాజంలో కనిపించే విషయం. లీడర్ అనేవాడు అబద్ధమాడటం మనకు కనీస అవసరంలా మారింది. ఎన్ని అబద్ధాలాడైనా పదవులు నిలబెట్టుకోవాలి, ఎన్నికలు గెలవాలి, ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలి. నిజాయితీ, నైతిక విలువల ప్రస్తావనే ఇక్కడ కనిపించదు. పైగా ఇది చాలా సహజమైన విషయంగా చూస్తాం. పైగా ఎన్ని చేసి ఉంటే, ఎంత దాటి ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉంటారని చాలా సహజంగానే అనుకుంటాం. ఇది మన దేశంలో చాలా స్పష్టంగా కనిపించే హిపోక్రసీ. కానీ పాశ్చాత్య దేశాలలో దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అబద్ధం చెప్పటం అంత నేరమా?
అవును, నేరమే. యూరోపియన్ అమెరికా రాజకీయాల్లో, పరిపాలనలో, ప్రజా జీవితంలో అబద్ధం చెప్పటాన్ని భయంకరమైన నేరంగా పరిగణిస్తారు. ఫ్రీ సొసైటీలో కూడా నిజాయితీగల జీవితాలనే జనం ఆదరిస్తారు. బ్రిటన్ ప్రధాని పదవి కోల్పోవటానికి ఒక చిన్న అబద్ధం, ఒక రూల్ను అతిక్రమించటం కారణమయ్యాయి. అమెరికాలో నాడు వాటర్ గేట్ కుంభకోణం కావచ్చు, క్లింటన్ మోనికా లెవిన్స్కీ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు బ్రిటన్లో బోరిస్ జాన్సన్ వ్యవహారం కావచ్చు, అత్యున్నత పదవుల్లో ఉండి అబద్ధం చెప్పినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ప్రధాని, అధ్యక్ష పదవులు అది వ్యక్తులకు సంబంధించినవి కావని, సొసైటీ ఆఫ్ ట్రస్ట్కు సంబంధించినవని నిరూపించాయి. భారత రాజకీయాలతో పోల్చుకున్నప్పుడు అక్కడి రాజకీయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడ అబద్ధం చెబితే పదవి, ఇక్కడ అబద్ధాలతోనే రాజకీయాలు, పదవులు, జీవితాలు కొనసాగుతాయి. అబద్ధంలో పుట్టి, అబద్ధాల్లో పెరిగి, అబద్ధాలతో మనుగడ సాగించటమే మన రాజకీయాలు, అధికారాలు, పదవుల లక్ష్యం. అబద్ధం చెప్పకపోతే మనకు మనుగడే ఉండదు. యూరోపియన్, అమెరికన్ రాజకీయాలు ప్రజాజీవనంలో అబద్ధం చెప్పటం, నమ్మకం కోల్పోవటాన్ని సమాజం ఆమోదించలేవు. కానీ మన దగ్గర అబద్ధానికి సామాజిక ఆమోదం, జనామోదం కూడా ఉంటుంది. ఇదే ఈ రెండు సమాజాలకు ఉన్న తేడా. రాజకీయ వ్యవస్థలో నిజాయితీ లేనప్పుడు ఇక ప్రజలకెక్కడ్నుంచొస్తుంది? బ్రిటన్ ప్రధాని అబద్ధం చెబితే అక్కడి ప్రజలు ఆమోదించరు, పార్లమెంట్ ఆమోదించదు. మన దగ్గర ఇలాంటి మాటలు చెబితే జనం నవ్వుకుంటారు. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. మన జీవితాల్లో అబద్ధం, లౌక్యం, నమ్మకద్రోహం అనేవి పెనవేసుకుని ఉన్నాయి. అందుకే ప్రజలు ప్రశ్నించలేదు. నాయకులు, ప్రభుత్వాలు జనాన్ని లెక్క చెయ్యవు. మన సమాజంలో అబద్ధానికి, నిజానికి తేడానే లేదు. ఆ సమయానికి ఏది అవసరమో అది మాట్లాడేయడమే. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన రాజకీయాలు ఆశించటం కూడా కష్టమే. ఇప్పటికీ యూరోపియన్, అమెరికన్ వ్యవస్థల నుంచి మనం అది నేర్చుకోలేకపోయాం. ఆత్మవంచన లేకపోతే వ్యక్తిగత జీవితాలు లేవు, రాజకీయాలు లేవు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ను హత్యానేరం కంటే తీవ్రమైందిగా పరిగణించటం ఆ సమాజాల పరిణతికి ఒక ఉదాహరణ. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అంటూ సుమతీ శతకంలో బద్దెన వివేకవంతుడు ఎలా ఉండాలో చెప్తాడు. లౌక్యంతో బతకటమే గొప్ప విషయమని మన సమాజం నమ్ముతుంది. ఇది కొన్ని సందర్భాలలో సరైంది కావచ్చేమో కానీ సమాజం ముందు నిలబడ్డప్పుడు నైతిక విలువలతో, నిజాయితీతో ఉండటానికి మించినది లేదు. వ్యక్తులని, కుటుంబాలని, సమాజాన్ని నైతిక వర్తనే వెన్నెముకలా నిలబెడుతుంది. ముఖ్యంగా అపారమైన అధికారాలతో పాలనా వ్యవస్థలో ఉండే వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు ఇది మరీ అవసరం. అదే ఆ దేశ గమ్యాన్ని, దిశను నిర్ణయిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లేకపోవటం తీవ్ర పరిణామాలకు కారణమవుతుంది. మన దగ్గర చాలా చిన్న విషయంలా భావించే ఘటన ఇప్పుడు బ్రిటన్లో ప్రకంపనలు సృష్టించింది. ఇదే రెండు దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ స్థాయిలో బలంగా ఉందనే తేడాని చెప్తోంది. అమెరికా సంగతి చూస్తే ఆ దేశ చరిత్రలో రాజీనామా చేసిన ఏకైక అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. అధ్యక్ష పీఠం నుంచి ఆయన దిగేలా చేసిన కుంభకోణం పేరు వాటర్ గేట్. 1972 జూన్ 3వ వారంలో ఇది వెలుగు చూసింది. ఆ ఘటనలో నాటి అమెరికా అధ్యక్షుడి సంబంధీకులు వాటర్ గేట్ కాంప్లెక్స్లోని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడ్డారు. పలుచోట్ల మైక్రోఫోన్లను అమర్చి కీలక డాక్యుమెంట్ల ఫోటోలను తీసుకువెళ్లారు. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని సేకరించటమే లక్ష్యంగా ఇది జరిగింది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ జూన్ 18న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆల్ఫ్రెడ్ ఈ. లూయిస్ అనే రిపోర్టర్ రాసిన కథనం అప్పట్లో అమెరికాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత లోతైన దర్యాప్తు కొనసాగింది. 2 ఏళ్ల తర్వాత రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న వాళ్లు తమ అధీనంలోని వ్యవస్థల్ని వాడి ప్రత్యర్థుల్ని నియంత్రించాలని ప్రయత్నించటాన్ని మనం కళ్లప్పగించి చూస్తున్నాం. పెగాసస్ తరహా ఆరోపణలు, భీమా కోరేగాం ఘటనలో ల్యాప్టాపుల్లో కృత్రిమంగా సమాచారాన్ని ఇన్స్టాల్ చేశారని సాంకేతిక సంస్థలు చెబుతున్నా మనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో పరిస్థితి అంత తేలిగ్గా ఉండదు. పదవి ఉంటే ఏదైనా చేయవచ్చు అనుకునే పరిస్థితి లేదు. ప్రజలు ప్రశ్నిస్తారు, మీడియా నిలదీస్తుంది, ఆఖరికి సొంత పార్టీ ఎంపీలు కూడా దుమ్ము దులుపుతారు. మన దగ్గర జయజయధ్వానాలు పలకటం తెలిసినోళ్లకు ప్రశ్నించాలనే స్పృహ ఎప్పటికీ రాదు. ఇక బిల్ క్లింటన్, మోనికా లెవిన్స్కీ సంగతి ప్రపంచమంతా తెలిసిందే. బిల్ క్లింటన్కి, వైట్ హౌస్లో పనిచేసే ఉద్యోగి మోనికాకి మధ్య ఉన్న ఎఫైర్ క్లింటన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాలలో సంచలనం రేపింది. 1998లో అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. 1999లో జరిగిన సెనెట్ ట్రయల్ ఓటింగ్లో బిల్ క్లింటన్ కాస్త తేడాతో గట్టెక్కారు.
కానీ అమెరికా సమాజం దీన్ని చిన్న విషయంగా వదిలేయలేదు. ఆఖరికి క్లింటన్ క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక హిల్లరీ క్లింటన్ సంగతి చూస్తే భర్త తప్పుని క్షమించిన ఆమె అమెరికా విదేశాంగ మంత్రిగా తన అధికారిక ఈమెయిల్లోని డేటాను తన వ్యక్తిగత ఈమెయిల్లోకి బదిలీ చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. దీనిపై ఆరోపణలు ఖండించినా చివరికి క్షమాపణలు చెప్పక తప్పలేదు. దేశాధ్యక్షుడు కదా, ప్రధాని కదా, విదేశాంగ మంత్రి కదా, ఏం చేసినా నడిచిపోతుందిలే అనే పరిస్థితి అక్కడ లేదు. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ప్రశ్నకు అతీతం కాదు, నిలదీతకు దూరం కాదు. ఎంత పెద్ద లీడరైనా చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. యూరోపియన్ సమాజంలో స్పష్టంగా కనిపించే విషయమిది. అందుకే లిఖిత రాజ్యాంగం లేకున్నప్పటికీ బ్రిటన్ ప్రజాస్వామ్యం ఇంత బలంగా కనిపిస్తోంది. అందుకే ప్రత్యర్థులపై నిఘా పెట్టినందుకు రిచర్డ్ నిక్సన్ పదవి ఊడింది. ఆఫ్టరాల్ మందు పార్టీలో ఉన్నందుకు ప్రధాని బోరిస్ని ఇంటికి పంపారు. ఓ చిన్న ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు జీవితాంతం దాన్ని మోస్తూ వచ్చాడు బిల్ క్లింటన్. కొన్ని మెయిల్స్ ట్రాన్స్ఫర్ చేసినందుకు హిల్లరీ దోషిగా నిలబడింది. ఇది ఆ దేశాల వ్యవస్థల్లో కనిపిస్తున్న విలువలు. అబద్ధం చిన్నదా పెద్దదా అని కాదు, ప్రజల్ని మోసం చేసే ధోరణి ఉందా లేదా అనేదే ఇక్కడ పాయింట్. సూటిగా నిజాయితీగా లేకుండా అడ్డదిడ్డంగా ఉంటానంటే ఎంతమాత్రం కుదరదని అక్కడి పరిణామాలు అనేకం స్పష్టం చేస్తున్నాయి. ఇదే డెమోక్రసీకి ఎంతో కీలకం. నైతిక వర్తనలేని నేతలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తారు. తమ బలహీనతలతో సమాజానికి నష్టం కలిగిస్తారు. నేతలు వస్తూ పోతూ ఉంటారు, కానీ రాజ్యాంగం, చట్టం ఉన్నతమైనవి. వాటి ముందు దేశాధ్యక్షుడైనా ప్రధానైనా తలవంచాల్సిందే. అందుకే చట్టం అవసరం లేదని భావించి కేవలం లీడర్స్ని హీరోలుగా చూసిన దేశాలన్నీ నాశనమైపోయాయి. కళ్ల ముందే కనిపిస్తున్న శ్రీలంక దీనికి తాజా ఉదాహరణ. చట్టానికి అతీతులమని ఏ పాలకుడు భావించినా అక్కడ ప్రజాస్వామ్యం దిగజారినట్టే. ప్రజాస్వామ్య కట్టుబాట్ల మధ్య తాము లేమని, తాము ఎబవ్ ఆలని నేతలు భావిస్తే ఆ దేశం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రజాస్వామ్య నాగరిక వ్యవస్థకు తూట్లు పడ్డట్టే. ఇండియా ఆ దిశలో పోకూడదు. ప్రజలకు అవేర్నెస్ ఉండాలి. మన రాజ్యాంగ వ్యవస్థలన్నీ పనిచేయాలి. ప్రతి వ్యవస్థ దేనికదే స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఉండాలి. అవి రాజకీయ వ్యవస్థల చేతిలో కీలుబొమ్మలా మారి నిష్క్రియాపరత్వంతో ఉంటే అంతిమంగా ప్రజలకే నష్టం. అందుకే ఆ పరిస్థితిలోకి దిగజారకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలు చెక్ పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోక తప్పదు. ప్రజాస్వామ్యానికి 4 వ్యవస్థలు మూలస్తంభాలని చెప్పుకుంటాం. ఆ 4 బలంగా పనిచేయాలి. ప్రజల ముందు నిజాయితీగా నిలబడాలి. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. లేదంటే అది కొన్నాళ్లకు అవినీతిపరుల అడ్డాగా, నియంతల రాజ్యంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. అమెరికా, యూరప్ దేశాల సంగతి తర్వాత ఇప్పుడు మన దేశం సంగతి, మన రాజకీయాల తీరు గురించి మాట్లాడుకుందాం. మన రాజకీయాలు ఆద్యంతం జనాన్ని నమ్మించటం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది నిజమా అబద్ధమా అనవసరం. ఓట్లు కురిపించే మాటలు చెప్పామా లేదా, జనం నమ్మి పట్టం గట్టారా లేదా, అది చాలు. ఒక్కసారి గెలిస్తే మళ్లీ 5 ఏళ్ల వరకు అడిగేవాడు లేడు. ఇదే ధీమా మన నేతల్ని చెలరేగిపోయేలా చేస్తోంది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలతో వస్తాయి రాజకీయ పార్టీలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టోని పూర్తిగా నెరవేర్చిందా? ఒకే అంశాన్ని వరుసగా అనేక మేనిఫెస్టోల్లో పెట్టే పార్టీలు కూడా ఉన్నాయి. ఫలానా పనిచేస్తామని ప్రజల్ని నమ్మించి గెలిచిన తర్వాత హామీల్ని గాలి కొదిలే పార్టీలు అడుగడుగునా కనిపిస్తాయి. వీటిని ప్రశ్నించేవాళ్లు ఉన్నారా? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నిలదీసే పరిస్థితి ఉందా? వాళ్లు చెప్తుంటారు, మనం వింటుంటాం, జరిగేది జరుగుతుంది. ఎందుకీ జడత్వం? అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ దానికి రివర్స్లో ఏం చేసినా చెల్లవుతుందనుకుంటారు. ఎన్నికల సీజన్ తర్వాత పాలకులు నియంతలుగా మారటం, ఓటర్లను బానిసలుగా చూడటం స్పష్టంగా చూస్తున్నాం. ప్రభుత్వాల నిర్ణయాలు ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నించేవాళ్లుండరు. బోరిస్ జాన్సన్ని సొంత పార్టీ ఎంపీలే నిలదీసి ఏకాకిని చేశారు. ఇలాంటివాడు ప్రధానైతే మేం ఉండలేమని తేల్చేశారు. మన దగ్గర అలాంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కనిపిస్తాడా? అంతెందుకు, బ్రిటన్ ప్రధాని గద్దె దిగిన కారణాలు మనకు అస్సలు పట్టించుకోవలసినవిగానే కనిపించవు. 2 సమాజాల మధ్య ఉన్న అంతరమే 2 దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల పటిష్టతల మధ్య ఉన్న అంతరాన్ని కూడా స్పష్టం చేస్తుంది. ఇక అడుగడుగునా ప్రత్యర్థులపై పైచేయి సాధించటమే లక్ష్యం. దీనికోసం ఎంతకైనా దిగజారుతాయి. ఎన్ని అబద్ధాలైనా చెలామణిలోకి తెస్తారు. ఎంతటి ఆరోపణలకైనా దిగుతారు. నిఘా పెట్టడానికి ఎంతవరకైనా వెళ్తారు. పైగా డెమోక్రసీ పేరు పదే పదే చెప్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం పేరు నిత్యం జపించే దేశంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందనేది ప్రశ్నార్థకం.
ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత లేకుండా నడుస్తున్నాయని రాజ్యాంగ నిపుణులు గగ్గోలు పెట్టిన సందర్భాలు ఎన్నో. హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంటాయి. కానీ అమలు జరిగే తీరులోనే తేడా ఉంటుంది. బలవంతుడికో న్యాయం, సామాన్యుడికో న్యాయం. ఎక్కడా పారదర్శకత ఉండదు, నిజాయితీ ఉండదు. అడుగడుగునా అబద్ధాలు మోగిపోతుంటాయి. కానీ వాటిని ప్రశ్నించి ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ వ్యవస్థల్ని బోనులో నిలబెట్టే అవకాశం మన దగ్గర కాస్తైనా ఉందా అనేది ప్రశ్నార్థకమే. ఎటు చూసినా బాధ్యతారాహిత్యమే. సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే నేతలు వారసుల కోసం వందల వేల కోట్లు కూడబెట్టి, సన్నిహితులకు ప్రాజెక్టులు కట్టబెట్టి, అయిన వాళ్లకు ప్రయోజనాలు కలిగిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసే నేతలు ఉన్న చోట ప్రజాస్వామ్యం ఏమాత్రం బలంగా ఉందని భావించగలం. మన కోసం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమూహంలో భాగమై ప్రజాసేవ కోసం ప్రజలు ఎంపిక చేసుకునే ప్రతినిధులు తమ బాధ్యతలు నిర్వర్తించకుండా సొంత ప్రయోజనాల కోసం పనిచేయటం మనం అడుగడుగునా చూస్తున్నాం. కానీ ప్రశ్నించే అవకాశమేది? సామాన్యుడి ప్రశ్నలకు నేతలు అందరు. విపక్షాల ప్రశ్నలకు విలువుండదు. అధికారులకు ధైర్యముండదు. ఏ రకంగా చూసినా అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చనే తీరు మన దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న తప్పు చేసినందుకు, ఒక్క అబద్ధం చెప్పినందుకు, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినందుకు ఆయా సమాజాల ముందు నేరస్తులుగా నిలబడి రాజకీయ జీవితమే ముగిసిపోతున్న నేతల ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. రాచరికం నుండి ప్రజాస్వామ్యం వైపు ఎదిగిన సమాజాలు అత్యున్నత ప్రజాస్వామ్య విలువల వైపు పరుగులు తీయటం చూస్తూనే ఉన్నాం. అందుకే దేశాధ్యక్షుడైనా, ప్రధానైనా క్షమాపణలు చెప్పటం, పదవి నుంచి వైదొలగటం జరుగుతోంది. కానీ ఒక నేత చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఆ నేతే అధికారం కేంద్రంగా ఏర్పడి చట్టాన్ని తేలిగ్గా తీసుకునే సందర్భాలు వస్తే ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ఇక్కడ ఏ వ్యక్తి పైనుండి ఊడిపడలేదు. మన మధ్య నుండి మన కోసం నేతలుగా పదవుల్లో ఉన్నవాళ్లే. అందరికీ చట్టమే అత్యున్నతం. దానికి అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. దానికి భంగం కలిగినప్పుడు ప్రశ్నించగలిగిన పరిస్థితి ఉండాలి. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తున్న లోపం కూడా ఇదే. ఓ అబద్ధం చెప్పినందుకు, తాను అమలు చేస్తున్న రూల్స్ తానే బ్రేక్ చేసినందుకు బోరిస్ జాన్సన్ ఇప్పుడు ఇంటిదారి పట్టాడు. తప్పు చిన్నదా పెద్దదా అని కాదు. అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్లకు మరింత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిలబెట్టుకోలేకపోతే వ్యక్తులుగా కాదు, వ్యవస్థ వైఫల్యానికి కారణమవుతారు. ఆ వైఫల్యాలను పార్లమెంట్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మీడియా అన్ని వ్యవస్థలు ప్రశ్నించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినప్పుడు మాత్రమే ఆ దేశాలలో ప్రజలు ప్రభువులవుతారు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంపై విశ్లేషణతో కలుద్దాం.